వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా సిరీస్లో టీమిండియా తమ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. చాలా పెద్ద ఆట ఆడావురా నువ్వు. అయితే ఈ స్క్వాడ్లో షమిని అలాగే శ్రేయస్ అయ్యర్ని మళ్ళీ సెలెక్ట్ చేయలేకపోయింది. ఈ స్క్వాడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్స్ అక్షర్ పటేల్, పడికల్ అలాగే జగదీష్. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే టెస్ట్ సిరీస్లో కెప్టెన్గా శుభ్మన్ గిల్ అలాగే వైస్ కెప్టెన్గా జడేజాని అనౌన్స్ చేశారు. అయితే రిషబ్ పంత్ ఇంజరీ మీద అజిత్ అగర్కర్ మంచి క్లారిటీ ఇచ్చాడు. అతను ఇంకా ఫిట్ కాలేదు, రాబోయే ఆశలతో ఓడిఐ అలాగే T20 సిరీస్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. కానీ సౌత్ ఆఫ్రికాలో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఫిట్ అవుతాడని చెప్పాడు. అయితే శ్రేయస్ అయ్యర్కి మళ్ళీ డిసప్పాయింటే. అజిత్ అగర్కర్ క్లారిటీగా చెప్పాడు అతను టెస్ట్కి ఇంకా ఫిట్ కాలేదు, కానీ అతను ఓడిఐలో అద్భుతంగా రాణించాడు. దానివల్ల రాబోయే ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ కోసం ఇండియా ఏకి సెలెక్ట్ చేసామని చెప్పాడు. ఆ ఓడిఐ సిరీస్ కోసం ఈ ఇండియా మంచి ప్రాక్టీస్ అవుతుందని చెప్పాడు. సో శ్రేయస్ అయ్యర్కి నిరాశ తప్పలేదు. అయితే బుమ్రాని సెలెక్ట్ చేసిన తర్వాత బుమ్రా 2 టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు లేదని అడిగితే క్లారిటీగా చెప్పాడు అజిత్ అగర్కర్ బుమ్రా 2 మ్యాచ్లు ఆడతాడు, అలాగే సౌత్ ఆఫ్రికా జరిగే టెస్ట్ సిరీస్ కోసం కూడా బుమ్రా ఉంటాడని క్లారిటీగా చెప్పాడు. అయితే నెంబర్ 3 పొజిషన్లో సాయి సుదర్శన్ ఈ టెస్ట్లో ఆడతాడు. మనం ఇంగ్లాండ్ సిరీస్లో చూసాం, కొన్ని మ్యాచ్లు కరుణాకర్ ఆడితే ఇంకొన్ని మ్యాచ్లు సాయి సుదర్శన్ ఆడాడు. దానివల్ల ఆ స్థానంలో సెట్ కాలేకపోయారని చెప్పాడు. అయితే సాయి సుదర్శన్కి ఈ టెస్ట్ సిరీస్లో అవకాశం ఇస్తామని అజిత్ అగర్కర్ చెప్పాడు. సో జడేజా కెప్టెన్ మీద ప్రశ్నలు వచ్చాయి. బుమ్రా ఉన్నవి కూడా జడేజాకి ఎందుకు కెప్టెన్షిప్ ఇచ్చారని అడిగితే బుమ్రాకి మరొక రోల్ ఇచ్చే ఆలోచన లేదు, జడేజానే ఈ టెస్ట్లో వైస్ కెప్టెన్గా ఉంటాడని చెప్పారు. ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ గిల్కి మంచిగా యూస్ఫుల్ అవుతుందని చెప్పాడు. అయితే అజిత్ అగర్కర్ ఏమన్నాడంటే మేము WTC ఫైనల్లో ఏ మ్యాచ్ కూడా ఈజీగా తీసుకోలేము, మేము రీసెంట్గా జరిగిన న్యూజిలాండ్తో చూసాం, ఆ సిరీస్లో ఈజీగా తీసుకోవడం వల్లనే 3-0తో ఓడిపోయామని చెప్పాడు. సో ప్రతి మ్యాచ్ 100% ఇస్తామని క్లారిటీగా చెప్పాడు. అయితే ఇండియన్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ శుభ్మన్ గిల్ కెప్టెన్, జైస్వాల్, సాయి సుదర్శన్, పడికల్. వికెట్ కీపర్ చూసుకుంటే KL రాహుల్, జూజ్యూరెల్, జగదీశన్. ఆల్రౌండర్ జడేజా వైస్ కెప్టెన్, సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ బుమ్రా, మహమ్మద్ షమి, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్. అది ఇంకో క్వశ్చన్ ఏంటంటే సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు సెలెక్ట్ చేయాలని అడిగితే అతని ఇంజరీ కారణంగా మ్యాచ్ ఆడతలేదని చెప్పాడు. అయితే ఇంగ్లాండ్ టెస్ట్ స్క్వాడ్ నుంచి సెలెక్ట్ కాని ప్లేయర్స్ కరుణ్ నాయర్, ఆకాశ్దీప్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్. సో 5 ప్లేయర్లు ఇంగ్లాండ్తో రాణించలేకపోయారు. అయితే ఈ ఇండియన్ స్క్వాడ్లో నుంచి మనం ప్రాబుల్ ప్లేయింగ్ 11 పిక్ చేద్దాం. ఓపెనర్స్ KL రాహుల్ అలాగే జైస్వాల్. అయితే ఈ రీసెంట్ జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఓపెనర్స్ అద్భుతంగా రాణించారు. ఎస్పెషల్లీ KL రాహుల్ తన క్లాస్తో టీమిండియాని ఆదుకున్నాడు. నెంబర్ 3 సాయి సుదర్శన్. సాయి సుదర్శన్కి మరొక అవకాశం దొరుకుతుందని చెప్పుకోవాలి. అతను ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో రాణించలేకపోయినా కూడా ఈ టెస్ట్ సిరీస్లో అవకాశం ఇస్తున్నారు. నెంబర్ 4 శుభ్మన్ గిల్. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కిన ప్లేయర్, ఆ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. నెంబర్ 5 జూజ్యూరెల్. రిషబ్ పంత్ స్థానాన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నాడు. అయితే రీసెంట్గా జరుగుతున్న ఇండియా అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో అద్భుతంగా రాణించాడు. నెంబర్ 6 నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 7 వైస్ కెప్టెన్ జడేజా. నెంబర్ 8 సుందర్. నెంబర్ 9 కుల్దీప్ యాదవ్. నెంబర్ 10 బుమ్రా. నెంబర్ 11 సిరాజ్.